మన జేఎన్టీ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను. మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు, ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు. మళ్ళీ వై జంక్షన్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్సులోకి మార్చారు సార్. ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళిన తర్వాత 1:30 మధ్యలో నేను లాస్ట్ సీట్ నాది, బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే. 2:20 ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబదబా గుద్దుతున్నారండి. నా బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు. ఇలా మెలుకొచ్చి చూసేటప్పటికి అంత పొగ, లోపల ఏమి ఎవరు కనబడతలేదు. ఎంత గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికి ఓ కేకలు అరుపులు లోపల. ఎవరు ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ లోపలంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉంది కదా, వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసే ప్లేస్లో అందరూ ఉన్నారు. ఏ డోర్లు ఓపెన్ అవుతలేదు. ఈలోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి, నాది అప్పర్ అండి, కిందకి దిగుదాం అనేటప్పటికి అద్దం బదలు కొట్టేశారు. వాళ్ళిద్దరూ దూకుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు. నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు. కింద పడిపోయాక ఒక 2-3 నిమిషాలు ఏం మాకేం తెలియదు. అప్పుడు బస్సు పక్క ఆపి ఉందండి. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ సౌండ్తో పేలిపోతుంది. ఇంకా మాకు ఇదంతా బ్లడ్, మొత్తం ఈ షర్ట్లో ఎన్ని బ్లడ్ తోటి మేము అలా 2 నిమిషాలు పక్క కూర్చోబెట్టి, వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి మాట. వాళ్ళు ఎవరో కారులో ఇన్నోవాళ్ళు ఎవరో వచ్చారు. ఆ కారులో నన్ను ఇంకో 2 ఉన్నారు. ముగ్గురిని కారులో, వర్షం పడుతుంది, ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. రాజమండ్రి దగ్గర పందలపాక బెక్కోలు మండలం ఏ డోర్లు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్. వెనకాల వాళ్ళ బద్దలు కొడితే దబదబా కొడుతుంటే ఈ అద్దం పగిలింది. అందులోంచి మేము బయటకు వచ్చాం సార్. పెద్ద అద్దం కాదు సార్, ఓన్లీ డోర్ కున్న అద్దం అందులో ఉంచండి. అందరూ చాలా ట్రై చేసి అప్పర్ 19 అండి, June 19 లాస్ట్ నేను దిగలేదు సార్. మెలకు వచ్చేటప్పటికే డోర్ని బద్దలు కొడుతున్నారు. ఆ మొత్తం అంతా కూడా పొగతో మసపోసిపోయింది. ఎవరేం తెలుసుకోలేదు సార్. ఏమైంది అనే లోపు నన్ను పైనుంచి కింద ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు అందులో చెయ్యట్టు లాగుతూ లోపల నుంచి బయట లాగేశారు సార్. వాళ్ళు పడిపోయి నేను బయట పడిపోయాను. ఇప్పుడు మీ సీట్ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారా అండి? నాది సింగిల్ సీట్ అండి, అప్పరు. కింద కూడా మరి ఎవరు ఉన్నారో తెలీదు. నా పక్కన డబల్ అండి. ఓకే అండి. అవునా, వస్తున్నా. హలో అన్నా, సార్ ఎక్కడ వెళ్ళను అన్న, కొద్దిగా ఇక్కడ జరగండి అన్న అడుగు ఇతలకి లేదు. సార్ కొద్దిగా గొడుగు కొంచెం పక్కన పెట్టగా, గొడుగు పక్కన పెట్ట. ಇಲ್ಲಿ ಭಾಳ ಕರೆಕ್ಟಾಗಿ ಅವ್ರು ಇಲ್ಲಿ ವಿಸಿಟ್ ಮಾಡ್ಯಾರ, ನೋಡ್ತೀವಿ ಬನ್ನಿ. కొద్దిగా ఒక్క నిమిషం, నీది నాకుంది.
హలో ఒకసారి పేరు పెట్టాను అన్నా కొద్దిగా. పెట్టా ముందు పోవద్దండి వెనకలు రండి సార్ వాళ్ళు వెనకలు పనిపోయింది ಸರ್ ಸರ್ ಅಲ್ಲ ಸರ್ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀನಿ ಅಲ್ಲಲ್ಲ ಸರ್ ನನಗೆ ಆ ಕಡೆ ಬರೋಕ್ಕಾಗಲಿಲ್ಲ ಅಲ್ಲ ಸರ್ ಅಲ್ಲಿ ಬಿಡೋದಿಲ್ಲ ಇವಾಗ ಹೊರಗೆ ಲಾಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ನಾವು ಬ್ಯಾಗಲ್ಲಿ ಇಟ್ಟಿವಲ್ಲ ಅಲ್ಲೇ ಇದೆ ನೋಡಿ ಕರೆಕ್ಟಾಗಿ ಒಂದು